ఈరోజు సెలవు దినం కాకపోయినా ప్రభు ఏర్పాట్లో ఉన్నవారిని ఆయన తీసుకుని వచ్చి పగటివేళ కూడికలు చక్కగా జరిగించారు. కొంతమంది దగ్గర ఉన్నవారు తమ గ్రామాలకు స్థలాలకు వెళ్ళినా తిరిగి రేపు మనతో కూడా కలుసుకుంటారు. సాయంకాలం ప్రభు తన దాసుని బలపరిచి వాడుకున్నందుకై ప్రభుకు స్తోత్రము చెల్లిస్తున్నాము. మరి నాకు చాలా ప్రియమైనటువంటి పెద్దలు, ఆత్మీయంగా స్నేహితులు ప్రసాదరావు గారు రాసిన పాట మన ప్రియులు పూర్తిగా పాడి వినిపించారు. యేసు ప్రభువు రాకడ అంటే ఆయనకి చాలా సంతోషం. రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఆయన తిరిగి వస్తున్నాడు అని ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. రక్షణ పొందిన వారు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతారు. మరి పాపక్షమాపణ అనుభవం కలిగిందా లేదా ఇక్కడున్న వారందరూ కూడా నిశ్చయం చేసుకోవాలి. అలాగే నమ్మిన మనం కూడా ఆయన ఎదుర్కోవడానికి తగిన రీతిగా సిద్ధంగా ఉన్నామా మనమే పరీక్షించుకోవాలి. మరికొద్ది సమయం ఈ రాత్రి లేఖనాల్లో నుండి సువార్త మనం విందాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుండి 11వ వచనం ప్రారంభించి చదువుకుందాం. ఫిలెమోను పత్రిక 199వ పేజీ. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయ. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండాను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్చును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగచేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. మరోసారి కొద్ది తక్కువ. కరుణగల మా ప్రియ ప్రభువ, మహిమగల దేవ, గుంటూరులో ఎన్నో శాఖలు రకరకాల విశ్వాసాలు కలిగిన సంస్థలు ఉండగా ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది అని చాలా సంవత్సరాల క్రిందట క్రొత్త నిబంధన పద్ధతిలో సంఘాన్ని మీరు కట్టి కాపాడుతూ వచ్చారు. ప్రయాసపడిన పెద్దలు, ప్రయాసపడిన విశ్వాసులు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పితరులు కష్టపడ్డారు, వారి కష్ట ఫలములో మేము ప్రవేశించాం. మా పితరుల కన్నా మేము ఎక్కువ వారము కామని మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో 7, 8, 9 తారీఖులు ప్రత్యేకమైన సభలు జరుగుటకు అనుకూలపరచి మొదటి రోజు మాతో ఉండి నడిపించారు. ఈ రాత్రి కూడా దాసుని ద్వారా మీరు అందించిన సువార్త సందేశము కొరకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. రక్షణ పొందని వారు ఏ ఒక్కరున్నా ఈ రాత్రి తాకండి, ఒప్పించండి, ఆకర్షించండి, కార్యము జరిగించండి. మీ నామమునకు మహిమ కలుగునట్లు, ఆత్మలకు రక్షణ కలుగునట్లు చేయండి. సమయమును నష్టపరచకుండా
త్వరపడి ఒప్పుకొనగలుగునట్లు మీరే బలవంతము చేయాలి. మాకు కాదు ప్రభువా, మీ నామమును బట్టి మీకే మహిమ కలుగునట్లు చేయమని, పరిచర్యను దీవించుమని, బలహీనుడను కనికరించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, పగటి వేళ మనం మొదటి కూడికలో 3 వర్తమానాలు విన్నాం. మధ్యాహ్నం కూడా 2 వర్తమానాలు విన్నాం. నమ్మిన మనకు ఎంతో హెచ్చరిక, ఎన్నో పాఠాలు ప్రభు అందిస్తూ వచ్చాడు. చాలామంది రక్షణ పొందిన వారే ఉన్నారు ఈ రాత్రి. అయినా ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఈ ప్రత్యేకమైన సమయాలు రక్షణ లేనివారు రక్షణ పొందడానికి అవసరమైన సువార్త అందించడము మన భారము. ఆత్మల రక్షణ కొరకై మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తన కార్యము చేరువచ్చిన ఒక్కొక్కరు మందిరంలో ఉన్నా బయట ఉన్నా ప్రతి వారిలో ప్రభు తన కార్యము జరిగించాలని మనం ఆశిస్తూ ఉన్నాం. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక అన్నీ మీకు చెప్పాను, దేవుని సంకల్పం అంతా మీకు బయలుపరిచాను, తెలియచేశానని అపోస్తలుడు పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో చెప్పిన మాట పగటి వేళ మనం కొంత జ్ఞాపకం చేసుకున్నాం. సంఘము దేవుని సంకల్పం, అందులో ప్రయోజనకరమైనవి ఉన్నవి, దైవభక్తి ప్రయోజనకరమైనది అని ఉదయం మనం గమనించాం. మనం భక్తిహీనులుగా కాక దైవభక్తిలో పెరగాలని ప్రభు యొక్క ఉద్దేశం. దైవభక్తికి సూచన మన సంభాషణ, భక్తిగల సంభాషణ. దైవభక్తికి సూచన మన సంరక్షణ, మన ఎడల, మన కుటుంబాల ఎడల, దిక్కులేని వారి ఎడల, అనాథల ఎడల, ఇబ్బందులలో ఉన్న వారి ఎడల మనం ఎంతవరకు భారము, ప్రేమ, శ్రద్ధ కలిగి ఉన్నాము, దానిలో మన భక్తి రుజువు అవుతున్నాయి. మూడవది, దైవభక్తికి సూచన సంతృప్తికరమైన జీవితం. మనం సణుగులతో ఉన్నామా, ప్రభు అనుగ్రహించిన దానితో తృప్తి కలిగి ప్రభువును గణపరుస్తున్నామా, ఏ స్థితిలో ఉన్నా ప్రభువును మనం గణపరుస్తున్నామా ఆలోచన చేయాలి. ప్రయోజనకరమైన వాటిలో దైవ భక్తిని గూర్చి ఉదయం మనం విన్నాం. కొన్ని తలంపులు మీ మధ్య అందించాలని నేను ఆశిస్తున్నాను. ఈ రాత్రి ప్రయోజనకరమైన వాటిని ఏదీ దాచుకొనకుండా తెలిపిన పౌలు ఆత్మల రక్షణ కొరకు కూడా ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త ప్రయోజనకరమైనది కదా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మరలా మనము చదవనక్కర్లేదు, కానీ కొరింథీ మొదటి పత్రికలో పౌలు చెప్పిన ఒక మాట ముందుగా మనం చదువుకుందాం. చూడండి, 10వ అధ్యాయం 33. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 33. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అన్నాడు. అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచున్న పౌలు, అనేకులు రక్షించబడాలి. ఆసియాలో, ఐరోపాలో అనేకులు రక్షించబడాలి. దమస్కులో, యెరూషలేములో, తార్సులో, రోమాలో, ఎఫెసులో, ఫిలిప్పైలో, ఆయన సంచారము చేసిన స్థలాల్లో అనేకులు రక్షించబడాలి. ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రం లేనివారు, యూదులు, యూదులు కానివారు, నాగరికులు, అనాగరికులు, అనేకులు రక్షణ పొందాలి. ఆత్మల రక్షణ దైవజనుని హృదయ భారం. అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనము కోరుచు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాడు. సమాజ మందిరాల్లో సువార్త ప్రకటించాడు, సంత వీధుల్లో సువార్త ప్రకటించాడు, బహిరంగముగా సువార్త ప్రకటించాడు, ఇంటింట సువార్త ప్రకటించాడు. అనేకులు రక్షింపబడవలనని ఆత్మల ప్రయోజనము కోరి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ రాత్రి ఆ మాటలు మన మనస్సులో జ్ఞాపకుంచుకుందాం. బ్యాక్గ్రౌండ్
ఫిలెమోను పత్రిక ఒకే అధ్యాయం కదా. ఈ అధ్యాయంలో 11వ వచనాన్ని ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం. 1:11. 1:11 అంటే 11వ సంవత్సరం 1వ నెల అని కాదు. ఫిలెమోను 1:11. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. మునుపు ఇప్పుడు అని 2 కాలాలు చెప్తున్నాడు. దేవుని దాసులు ఇంతవరకు 4 కాలాలు చెప్పారు కదా, కాలములు. మునుపు ఇప్పుడు. మునుపు నిష్ప్రయోజకుడుగా ఉన్నవాడు ఇప్పుడు ప్రయోజనకారిగా మారిపోయాడు. ఎవరు మార్చారు? ప్రభువే మార్చాడు. యేసు ప్రభు మార్చాడు. ఒనేసిమును గూర్చి వ్రాస్తున్నాడు పౌలు. నమ్మిన మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. తర్వాత అదే సంగతి మళ్ళా నమ్మని వారికి అన్వయించి మనం సువార్త విందాం. మొదటిది నమ్మిన వారికి చెప్తున్నాడు. మునుపు నిష్ప్రయోజకుడు ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఇంతవరకు సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నామా? రక్షించిన ప్రభువుకు ప్రయోజనకరంగా మనం జీవిస్తున్నామా? వాడబడుతున్నామా? మన దేహాన్ని ప్రయోజనకరంగా ఉపయోగిస్తున్నామా? మన సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగిస్తున్నామా? ప్రభు మనకిచ్చిన కుటుంబాన్ని ప్రయోజనకరంగా ఉపయోగిస్తున్నామా? ప్రభు మనకిచ్చినటువంటి తలాంతులను, ప్రభు మనకిచ్చిన వస్తువులను, ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి విధమైన సొమ్మును ఆయన పనిలో ప్రయోజనకరంగా మనం ఉపయోగిస్తున్నామా? మన ద్వారా ఏమైనా ప్రయోజనం ఉన్నదా, లేక నిష్ప్రయోజకులుగానే మనం ఉన్నామా? అది ఒక ఆలోచన చేయాలి. ఇప్పటి నుండైనా నేను నన్ను ప్రేమించి రక్షించిన ప్రభువుకు ప్రయోజనకరంగా జీవిస్తాను అని మనం తీర్మానం చేసుకుంటే ఈ కూడికల ఫలితం అది. వేలు ఖర్చు పెట్టి జరిగించే కూడికల ద్వారా ఆత్మీయమైన ప్రయోజనం కావాలి. కాలక్షేపం కొరకు కాదు కూడికలు. అంతేకాదు, ఫిలెమోను 1:11 మనం చదువుతున్నప్పుడు, లేక ఫిలెమోను పత్రిక ఒకే అధ్యాయం కదా, మన సంబంధాలు ఎలా ఉన్నాయి వాటిని మనము పరీక్షించుకోవాలి. ఎవరితోనైనా ఇబ్బందికరమైన సంబంధాలు, నమ్మిన మనమే ఇబ్బందికరమైన సంబంధాలు, స్ట్రెయిన్డ్ రిలేషన్స్ అంటారు. సరిగా మాట్లాడలేక, సరిగా చూడలేక, సరిగా చేతులు కలపలేక, సరి అయిన రీతిగా ప్రేమను పంచుకోలేక, సంతోషము లేక, నెమ్మది లేక మనము తప్పించుకునే వారంగా, ముఖాలు తప్పించే వారంగా ఉన్నామా? ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో చక్క చేసుకుందాం. నీవు సత్క్రియ చేస్తే తప్పించుకోవాల్సిన పని లేదు కదా. తప్పు చేసినప్పుడే సరి అయిన రీతిగా మనం వ్యక్తులను కలవలేం. ఇక్కడ ఒనేసిము ఉన్నాడు, యజమాని యొద్ద నుండి పారిపోయాడు. ఏం చేశాడో వివరం లేదు బైబిల్లో. దొంగిలించాడా? నష్టము కలిగించాడా? రుణమున్నాడా? అపనమ్మకంగా ఉన్నాడా? చెప్పకుండా వెళ్ళిపోయాడు. బానిసగా ఉన్నవాడు జీవితకాలం అంతా ఫిలెమోను అనే యజమానికి సేవ చేయవలసిన వాడు పారిపోయాడు. స్వార్థపరుడు, ధనాపేక్ష గలవాడు పారిపోయాడు. కానీ ఆ పారిపోయిన వాడు పట్టబడ్డాడు. సువార్త వల్ల పట్టబడ్డాడు. పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తారో మనకు తెలుసు. న్యాయస్థానాల్లో కేసుంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. కానీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నేరస్తులను శిక్షించేవాడు కాదు, నేరస్తులను క్షమించేవాడు. ఆయన ఏ నేరము చేయకుండా సువార్త ప్రకటించినందుకే జైల్లో ఉన్నాడు దైవజనుడు పౌలు. నేరస్తుడుగా జైలుకు వెళ్ళాడు ఒనేసిము. అక్కడ వారు కలుసుకున్నారు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అని ఒనేసిమును గూర్చి దైవజనుడు వ్రాస్తున్నాడు. సువార్త విన్నాడు, పాపాన్ని గుర్తించాడు,
తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, రక్షణ పొందాడు, క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాడు. ఒనేసిము మారిపోయాడు. అమ్మాయా, ఒనేసిము నిజంగా మారిపోయాడు అంటే మీరు ఆలోచన చేయండి. అతని మార్పుకు ముద్ర పౌలు దగ్గర ఉంటే కాదు, మరి ఎక్కడికి రావాలి? ఏ యజమాని యొద్ద నుండి పారిపోయాడో ఆ యజమాని దగ్గరకు వచ్చి తన తప్పు ఒప్పుకొని ఆ యజమానితో సత్సంబంధాలు కలిగి ఉంటేనే అతని మార్పు సరైనదిగా మనం గుర్తించడానికి అవకాశం ఉన్నది. పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒనేసిము నా దగ్గర ఉంటే చాలు అనుకోలేదు, నాకు పరిచర్య చేస్తే చాలు అనుకోలేదు పౌలు. ఒనేసిము యొక్క పునరుద్ధరణ, ఒనేసిము జీవితంలో కలిగిన మార్పు సరియైనది అంటే అతడు ఫిలేమోను దగ్గరకే తిరిగి వెళ్ళాలి, ఫిలేమోను దగ్గర క్షమాపణ పొందాలి, ఫిలేమోను ఆయనను అంగీకరించాలి, ఒనేసిము ఫిలేమోను దగ్గరికి తప్పక వెళ్ళాలి, ఫిలేమోను ఒనేసిమును క్షమించాలి, ఒనేసిము ఫిలేమోనుతో సమాధానపడాలి, తన తప్పు విషయమై పశ్చాత్తాప. ప్రభువు క్షమించాడు నిజమే, కానీ యజమాని అయిన ఫిలేమోను దగ్గరకు ఒనేసిము వెళ్ళకపోతే అది సరైన మార్పు కాదు. ఆలోచించారా? ఎవరినైనా క్షమించేవాడు ప్రభువు, పరలోకము క్షమిస్తుంది. ఇంతవరకు మనం విన్నాం కదా. పరలోకాన్నైనా నిమిషములోనే పోగొట్టుకుంటాడు పాపాత్ముడు. పరలోకము క్షమించడానికి ఇష్టపడుతున్నది. ఒనేసిము ఫిలేమోను దగ్గరకు వెళ్ళాలి అని ఎవరు నేర్పించారు? పరిశుద్ధాత్మ నేర్పించాడు, పౌలు కూడా నేర్పించాడు. మనం కూడా సంఘాల్లో ఏం చేయాలంటే, స్థానిక సంఘ సహవాసములో ఒకరితో ఒకరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా, అసమాధానం ఉన్నా, ఒకరి ద్వారా ఒకరికి అన్యాయం జరిగినా వారు తప్పక వారి దగ్గరికే వెళ్ళి క్షమాపణ కోరుకొని సమాధానపడి సంగతులను, సంబంధాలను సరైన రీతిగా పునరుద్ధరించుకునే ఏర్పాటు మనం చేయాలి. రైట్ రిలేషన్స్. అప్పుడు మనము ప్రేమ కలిగి, సంతోషము కలిగి, సమాధానము కలిగి, ఆత్మ ఫలము మన జీవితాల్లో కలిగి ప్రభువును ఘనపరచగలుగుతాం. ఇందు మూలముగా మీరు నా శిష్యులు అని లోకము తెలుసుకుంటుంది అని ప్రభు చెప్పాడు. లేదండి, నేను రొట్టెలో పాలు పొందుతాను, పాత్రలో పాలు పొందుతాను, ప్రభువుకు నాకు ఏమీ అడ్డం లేదు అంటాం మనం. ప్రభువుకు నీకు అడ్డం లేకపోతే సరిపోయిందా? లోకంలో కూడా మన సాక్ష్యం ఉన్నది. అందుకే మనం ఏం చేయాలి? ఫిలిమోను పత్రిక బైబిల్లో ఎందుకు పెట్టాడు? ఇందులో చాలా పాఠాలు ఉన్నాయి. ఈ రాత్రి కొద్ది నిమిషాలే. నమ్మిన మనకు కొంత హెచ్చరిక, తర్వాత నమ్మని వారికి సువార్త ప్రభు అందిస్తున్నాడు. స్థానిక సంఘములో అందరితో మనము సరైన సంబంధం, సహవాసం కలిగి ఉన్నామా? ఏదైనా ఆయాసకరంగా ఉన్నదా? ఏదైనా అడ్డు వస్తున్నదా? ఏదైనా కీడు చేశామా? ఏదైనా అన్యాయం జరిగిందా? ఏదైనా తొందరపాటు జరిగిందా? దానికి మందు లేదా? దానికి పరిష్కారం లేదా? ఇంతేనా? ఇలా సాగాల్సిందేనా ఎంత ఎల్లకాలం? కాదు కాదు కాదు. బ్రదర్, నీ ఎడల నేను పలానా తప్పు చేశాను, నన్ను క్షమించు. మనమిద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం, సంతోషముగా సాగిపడ్డాం. సిస్టర్, నేను చాలా తొందరపడ్డాను, నన్ను క్షమించు. ఈ కార్యాలు మన మధ్య జరగాలి. రికన్సిలియేషన్, రెస్టిట్యూషన్ అండ్ రెస్టోరేషన్. దేవుని పిల్లల మధ్య సమాధానము, పునరుద్ధరణ, ఇవి జరగవలసిన కార్యాలు. పునఃస్థితి స్థాపన. మనము మొదట ఏ స్థితిలో ఉన్నామో నమ్మినప్పుడు ఆ మంచి సంబంధం, ఆ స్థితి స్థాపన మనలో జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. దీనికి మన యొక్క అహము అడ్డు రాకూడదు. ఇక ఏది అడ్డు రాకూడదు. నేనా వెళ్ళేది, నేను పెద్దవాడను, నేనా వెళ్ళేది, నేను పెద్దదానను అని కానీ, నేనా వెళ్ళేది, నాకు ఫలానా ఉంది, నాకు ఫలానా ఉంది, వారే నా దగ్గరికి రావాలి, కాదు కాదు. ఆత్మీయులు ఎవరో వారు మొట్టమొదట దిగి తమను తాము తగ్గించుకొని తప్పు చేసిన వారితో
వారిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫిలేమోను ఎంత మంచివాడో తెలుసా? పౌలు ఈ పత్రిక రాసి పంపినప్పుడు, ఒనేసిము ద్వారా ఈ పత్రిక పంపుతున్నప్పుడు, ఒనేసిమును చేర్చుకోవడానికి, ఒనేసిమును క్షమించడానికి అతడు సిద్ధపడ్డాడు, ఇష్టపడ్డాడు. పౌలు, నువ్వేదైనా చెప్పయ్యా, ఒనేసిము సంగతి నీకు అనవసరం, నువ్వు పట్టించుకోవద్దు, అది నా పర్సనల్ మ్యాటర్, అది నా వ్యక్తిగత విషయం, అందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు అన్నాడా? లేదు. నీకు తెలియదయా వాడేం చేశాడో? ఒనేసిము సంగతి నువ్వు నాకేం చెప్పదు అన్నాడా? లేదు లేదు లేదు. అసలు ప్రభువు మనల్ని నన్ను క్షమించాడు అంటే, నిన్ను క్షమించాడంటే, అమ్మాయా మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. పాపములో జన్మించిన మనం పరలోకపు దేవుడు క్షమించాడా? ఏమి చూసి క్షమించాడు? మన భక్తి, మనం చక్కగా ఉంటే, మనం నీతిగా ఉంటే, ఏ తప్పు లేకుండా ఉంటే, క్షమాపణ పొందడానికి యోగ్యత ఉంటే క్షమించాడా? లేదే. ఎంత మోసం, ఎంత అబద్ధం, ఎంత నటన, ఎంత కపటం, ఎంత కుయుక్తి, ఎంత స్వార్థం, ఎన్ని ఉన్నాయి మన జీవితాల్లో. ఒకరిని ఒకరు సహించలేని జీవితం. తీతుపత్రికలో చెప్పినట్టుగా మునుపు అవివేకులం, భ్రష్టులం, అసూయపడేవారం, దురాశలో కాలము గడిపేవారం, భ్రష్టత్వంలో జీవించాం. అయినను దేవుడు మనను కనికరించాడు. ఆయన ప్రేమ మన పట్ల విస్తరించింది. ఆయన కనికరము చేత మనల్ని పునర్జన్మ అనగా క్రొత్త జన్మ యొక్క అనుభవానికి నడిపించాడు. ఆయన శిలువ రక్తమును బట్టి ఆ కుమారుని చూచి, ఆ కుమారుడు మన స్థానంలో నిలిచినందువల్ల, మన శిక్ష భరించినందువల్ల, యేసుక్రీస్తును బట్టి పరలోకపు తండ్రి మనలను క్షమించాడు, మనను క్షమించాడు, మనను రక్షించాడు, మనను క్రొత్త సృష్టిగా చేశాడు. ఆయన ద్వారా ఇంత క్షమాపణ పొందిన మనము మన ఎడల ఏదో ఒక తప్పు చేసిన వారిని, మనకేదో ఒక ఆయాసము కలిగించిన వారిని, లేక మన పేరు చెడ్డ చేసిన వారిని, మనకు అన్యాయమే చేసిన వారిని, మనకు నష్టము కలిగించిన వారిని, ఒకవేళ తీర్చలేక మనకు రుణము ఉన్న వారిని మనం క్షమించలేమా? క్రీస్తు మనసు ఎంతవరకు మనం కలిగి ఉన్నాం? స్నేహితులారా, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించుకుందాం. Let us also forgive our brothers and our sisters for Christ's sake. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మనకు కీడు చేసిన వారిని, మనకు అన్యాయము చేసిన వారిని, మనకు ఆయాసము కలిగించిన వారిని మనం క్షమిస్తాం, హృదయపూర్వకంగా క్షమిస్తాం. There is lot of peace, abundance of peace in forgiving others. వేరే వారిని క్షమించుటలో ఎంత సమాధానం వస్తుందో చెప్పడానికి వీలు కాదండి. నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశము చేస్తున్నాను అన్నాడు ప్రభు. ఫిలేమోను ఒనేసిమును క్షమించాడు. ఒనేసిము పాపాన్ని ప్రభువు క్షమించాడు. కానీ యజమాని ఎడల ఒనేసిము చేసిన తప్పును ఫిలేమోను క్షమిస్తున్నాడు. నిష్ప్రయోజకుడు ఇప్పుడు ప్రయోజనకారిగా మారిపోయాడు. ఎవరు మార్చారు? యేసు ప్రభువే. సువార్త మార్చింది ఒనేసిము జీవితాన్ని. స్వార్థపరుడు మారిపోయాడు, దొంగిలించేవాడు మారిపోయాడు, మోసగాడు మారిపోయాడు, రుణమున్నవాడు మారిపోయాడు, నష్టము కలిగించిన వాడు మారిపోయాడు, పారిపోయిన వాడు మారిపోయాడు. ఇప్పుడు యజమాని దగ్గరికే వెళ్తున్నాడు. అయ్యా పౌలు, నీవేమైనా చెప్పు కానీ ఫిలేమోను దగ్గరికి మాత్రం నేను పోను అనలేదు ఒనేసిము. అయ్యా పౌలు, నీవేమైనా చెప్పు కానీ ఒనేసిమును చేర్చుకోమనే సంగతి నాకు చెప్పొద్దు, ఆ మాట మాత్రం నాకు చెప్పొద్దు అనలేదు ఫిలేమోను. ఈ రోజుల్లో వింత విశ్వాసులు తయారవుతున్నారు, జాగ్రత్త. ఏమైనా చెప్పండి కానీ అది మాత్రం చెప్పొద్దు. ఏది? అదే అసలు కావాల్సింది. ఇంకేం చెప్పాలి? నీకు నాకు ఏది కావాలో అదే ప్రభు చెప్తాడు కదా. చెప్పినప్పుడు ఏం చేయాలి మనం? సరెండర్. ప్రభువా, నీవు చెప్తున్నావయ్యా, నేను లోబడతాను, ఆ ప్రకారం నేను చేస్తాను. నాకు దీవెన కావాలి, నాకు సమాధానం కావాలి, నాకు సంతోషం కావాలి, నీ మహిమ నాకు, నీ మహిమ, నీకు మహిమ రావాలి, అదే నేను కోరేది, నీ చిత్తమే నేను జరిగిస్తాను.
నా ఆలోచన కాదు. నమ్మిన మనం ప్రభు సన్నిధిలో అలాగ తగ్గించుకొని ఒకరి ఎడల ఒకరు దయగలిగి ఒకరిని ఒకరు సహించి ఒకరి ఒకరు క్షమాపణ తత్వము కలిగి మనం జీవిస్తే సంఘములో ఎంత నెమ్మది ఉంటుంది, ఎన్నడూ కానీ ఏ విధమైన చిక్కులు లేకుండా ఎంత చక్కగా మనం సాగిపోగలం. ఆలోచన చేయండి. ఒనేసిము ఫిలెమోనులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పౌలు ఒనేసిమును ఫిలెమోను దగ్గరికి పంపుతున్నాడు. ఆ సంబంధాలు సరి అయినవిగా స్థాపించాలని ఆయన ప్రయాసపడ్డాడు. కామెండేషన్, రికమెండేషన్ బైబిల్లో కొత్త నిబంధనలో మనకు కనబడే ఒకే ఒక సిఫారసు పత్రిక. అది ఎవరి కొరకు? పౌలుకు ఫిలెమోనుకు ఏం లేదు, వారిద్దరు స్నేహితులే. కానీ ఫిలెమోనుకు అన్యాయం చేసి నష్టము కలిగించిన వాడు ఒనేసిము. అతని విషయంలో ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఇద్దరి మధ్యన లేక రెండు పక్షాల మధ్యన చిక్కులున్నట్లయితే ఎవరు కావాలి? సమాధానపరిచేవారు కావాలి, మధ్యవర్తిగా ఉండేవారు కావాలి. వారేం చేయాలి? మీరు అలాగే ఉండండి అయ్యా, మీరు ఇలాగే ఉండండి అయ్యా అని చెప్పడానికి మధ్యవర్తి ఎందుకండి? అవసరమే లేదండి. మేము ఇలాగే ఉంటాం, మమ్మల్ని గుర్తించండి అని కొందరు అంటారు. ఎలా ఉంటారు? ఏ స్థానిక సంఘము యొక్క సహవాసాన్ని మనం పోగొట్టుకున్నామో ఆ స్థానిక సంఘముతో మనం తిరిగి పునరుద్ధరించబడాలి. ఏ సహోదరునితో, ఏ సహోదరితో మన సహవాసాన్ని పోగొట్టుకున్నామో వారితో మన యొక్క సంబంధాలు, మన యొక్క సహవాసము మనం తిరిగి స్థిరపరచుకోవాల్సిన అవసరం. ఒనేసిము ఫిలెమోను దగ్గరికి పంపబడుతున్నాడు. మునుపు నిష్ప్రయోజకమైన వాడే, కానీ ఇప్పుడు నీకు ప్రయోజనకారి, నాకు ప్రయోజనకారి, నీకు ప్రయోజనకారి, ప్రభువుకు కూడా అతడు ప్రయోజనకారిగా ఉన్నాడు. నా కుమారుడు, నా ప్రాణము వంటి వాడు, నా పరిచారకుడు. చాలా చక్కని మాటలు ఆ ఒనేసిమును గూర్చి వివరించడానికి అపోస్తలుడైన పౌలు ఉపయోగించాడు. ఫిలెమోను దగ్గరికి ఆయన పంపిస్తున్నాడు. చరిత్ర పూర్తిగా వ్రాయబడలేదు, కానీ ఆత్మ ద్వారా మనం గమనించవచ్చును. ఫిలెమోను ఒనేసిమును క్షమిస్తున్నాడు. ఫిలెమోను ఒనేసిమును అంగీకరిస్తున్నాడు. ఒనేసిము ఫిలెమోను దగ్గర తన తప్పును ఒప్పుకొని యజమాని దగ్గర సత్సంబంధాన్ని ఆయన స్థిరపరచుకుంటున్నాడు. వారిద్దరి మధ్య యజమాని దాసుడని కాక ఇక మీదట వారిద్దరూ ప్రియ సహోదరులుగా సంఘములో సహవాసము చేయడానికి ఆత్మ గొప్ప కార్యము జరిగించాడు. మీ ఇంట్లో ఉండేవాడు ఏడయ్యా? ఏడి లేడే, పారిపోయాడు. మరి అలా మరి కొంతకాలానికి ఏమైంది? ఆయన వచ్చి ఫిలెమోనుతో కలుసుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్నవాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇక మీదట దాసుడుగా కాక కదా, ఇక మీదట దాసుడుగా కాక సహోదరుడుగా, ప్రియ సహోదరుడుగా వారిద్దరూ మంచి సహవాసము చేస్తూ ఉన్నారు. నిష్ప్రయోజకుడు ప్రయోజనకారయ్యాడు. మంచిది. మనం కొద్ది నిమిషాలు ఇదే సంగతి నమ్మిన మనము సంఘములో ఒకరితో ఒకరు ఎలాగూ సత్సంబంధాలు కలిగి ఉండాలో జ్ఞాపకం చేసుకున్నాం, హెచ్చరించబడ్డాం. ఈ మాటలు ఎంతటి విడిచిపెట్టక దేవుని ఆత్మకు లోబడి, వాక్యానికి లోబడి మనం తగ్గించుకొని ఒకరితో ఒకరికి ఏ ఆయాసాలు లేకుండా, ఏ కొదువలు లేకుండా, ఏ అరమరికలు లేకుండా ఒకరినొకరు క్షమించుకొని సంతోషముతో సాగిపోదాం. డియర్ బ్రదర్, దేర్ ఇస్ సంథింగ్ బిట్వీన్ మీ అండ్ యూ. డియర్ సిస్టర్, దేర్ ఇస్ సంథింగ్ బిట్వీన్ మీ అండ్ యూ. ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఏదో ఉన్నది. వద్దు వద్దు వద్దు, దాన్ని విడిచిపెడదాం, దాన్ని కడిగి వేసుకుందాం, దాన్ని ఇంతటితో పాతి పెడదాం. ప్రభు కృప మీద ఆధారపడదాం. ఆయన రక్తమిచ్చి మన కొరకు ప్రాణం ధారపోసి ఇంతగా మనల్ని క్షమించాడు. ఈ చిన్న విషయాలు మనం క్షమించుకోలేమా? క్షమించుకుందాం, ప్రేమ కలిగి ఉందాం. ఆయన పిల్లలుగా ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని మనం స్థాపిస్తామని మనం పూనుకుందాం. మునుపు ఇప్పుడు అన్నాడు. ఒనేసిము నిష్ప్రయోజకుడుగా ఉండేవాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు. ఆయన గురించి రాస్తున్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం
2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నరులు దేవునికి ప్రయోజనకారులు అగుదురా? కారు. నరులు దేవునికి ప్రయోజనకారులు అవుదురా అన్నాడు ఆయన. ఒనేసిము కానీ, నేను కానీ, నీవు కానీ దేవునికి మనం ప్రయోజనకారులమా? కాదు కాదు కాదు. మనం దండగా, మన వల్ల మేలేమి లేదు, మన వల్ల దేవునికేం మేలు లేదు కదా. ఆయన కృపచేత రక్షిస్తేనే, ఆయన కృపతో మనల్ని క్షమిస్తే, తన కుమారుని రక్తముతో కడిగితే మనం ప్రయోజనకారులము కాగలము. కానీ లేకపోతే నిష్ఫలులము, నిష్ప్రయోజకులం. మన వల్ల ఏం మేలు లేదు లోకానికి. దేవునికి అసలే మనం ప్రయోజనకారులము కామండి. లోకంలో ఎవరైనా ఉంటే వారికి వారే ప్రయోజనకరం, కానీ దేవునికి ప్రయోజనకారులు అవుదురా? కారు అన్నాడు. మరి ఏమైంది చూడండి. పారిపోయినవాడు, దాసుడు, ఫిలెమోను 1:18 చెప్తున్నాడు. నష్టము కలిగించిన వాడు, రుణమున్నవాడు, నీకేమైనా నష్టము కలుగజేస్తే, నీకేమైనా రుణముంటే అనే మాటలు చెప్తున్నాడు ఆయన కదా. ఒనేసిము ఏమి చేశాడో తెలియదు, కానీ తేటగా లేకపోయినా ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది. యజమానికి జీవితకాలం సేవ చేయవలసిన వాడు, నమ్మకముగా ఉండవలసిన వాడు, సేవ చేయకుండా పారిపోయాడు. నమ్మకముగా లేకుండా అపనమ్మకస్తుడయ్యాడు. నష్టము కలిగించాడు, కష్టము కలిగించాడు, ఆయాసము కలిగించాడు, రుణమున్నాడు. చాలా బాకీ పడినట్టుగా కూడా అర్థమవుతున్నది. కానీ పౌలేమంటాడో చూడండి. అతడు నీకే నష్టమైనా కలుగ చేసిన ఎడల, నీకు ఏమైనా రుణము ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము అంటాడండి. నా లెక్కలో చేర్చుము, అది నేనే తీర్తును అన్నాడు. మళ్ళా 19వ వచనం. అంటే ఆలోచించారు. పారిపోయిన పనివాడున్నాడు, యజమాని అక్కడున్నాడు. దూరంలో ఉన్న యజమానికి పారిపోయిన పనివాడు, ఈ పనివాడు ప్రభువు నమ్ముకొని రక్షణ పొంది ఉండగా ఇతనిని ప్రభు ఆ ఫిలెమోను యజమాని దగ్గరికి పంపడానికి మధ్యవర్తిగా వచ్చిన వాడు ఏమంటాడంటే, అతని ద్వారా ఏ నష్టము కలిగినా అది నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తానన్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకి తేటగా అర్థమవుతుంది. పాపులమైన మనము దేవునికి దూరస్థులమై ఉండగా, రుణస్థులమై ఉండగా, మనము చెల్లించలేనంత బాకీ పడి ఉండగా, అదంతా నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తాను అని పౌలు కన్నా గొప్పవాడు కలువరి సిలువలో భూమి ఆకాశాల మధ్య మన కొరకు వేలాడాడు, నిలబడ్డాడు. ఆయనే మధ్యవర్తి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వాక్యం ఏం చెప్తున్నదో తెలుసా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. మరియ మధ్యవర్తి కాదు సుమా, మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవదూతలు మధ్యవర్తులు కారు, ప్రవక్తలు మధ్యవర్తులు కారు, బిషప్పులు పోపులు మధ్యవర్తులు కారు, ప్రసంగికులు వాక్యోపదేశకులు మధ్యవర్తులు కారు, కన్నతల్లి మరియ మధ్యవర్తి కాదు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి. కావాలనే చెప్తున్నా మీ మాటలు. చాలా మంది మోసపోతున్నారు. పాప క్షమాపణ కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? మధ్యవర్తి దగ్గరికి రావాలి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి తండ్రికి, పరలోకంలో ఉన్న దేవునికి, భూలోకంలో దూరస్తులైన పాపాత్ముల మానవులకు మధ్యవర్తిగా నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తాను. ఈ పాపాత్ములు ఈ కడపలో, ఈ రాయలసీమలో, ఈ తెలంగాణలో, ఈ గుంటూరులో, గుంటూరు కూడా విడిచిపెట్టారా? పాపాత్ములు, వారి లెక్క, వారి పాపం లెక్క, వారికి రావాల్సిన శిక్ష అది నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తాను. నా లెక్కలో చేర్చి దానికి ఎంత శిక్ష నా మీద విధించు, నేనే తీరుస్తాను. నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తాను. చేసింది వారు, నా లెక్కలో చేరిస్తే నేనే తీరుస్తాను. ఆ రక్షకుడు ఎంతగా సిలువలో వేలాడి మనలను ప్రేమించి మన స్థానంలో పాపముగా చేయబడి మన పాపపు రుణము యావత్తు తీర్చాడు. ఆలోచన చేయండి స్నేహితుడా. నీ పాపాన్ని బట్టి నీవు శిక్ష పొందవలసిన అవసరం లేదు.
అమ్మా, నీ దోషమును బట్టి నీవు పాతాళానికి, నరకాగ్నికి, నిత్యాగ్నికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తాను. తీర్చాడు యేసు ప్రభు. 2000 సంవత్సరాల కిందట నరావతారిగా వచ్చినవాడు కలువరి శిలువలో వేలాడి, మండుటెండలో వేలాడి, మేకుల పట్ల వేలాడి, దెబ్బలు, గాయాలు, అవమానం పొంది ఆయన రక్తమంతా ధారపోశాడు. ఆయన తీర్చాడు. ఒక్కసారి నీవు ఆలోచిస్తే ఈ తలతో చేసిన సమస్త పాపం, తలంపులు, భయంకరమైన తలంపులు, వాడితో ఎంత పాపం ఆయన లెక్కలో చేర్చి, ఆయన తల్లో ముళ్ళ కిరీటం అనిపించి ఆయన నీ లెక్క, నీ రుణమంతా తీరుస్తున్నాడు. అలాగే నీ చేతులు, నీ కాళ్ళు, నీ శరీరం, మన జీవితంతో మనం చేసిన సమస్త పాపాలు ఆయన లెక్కలో చేర్చబడ్డాయి. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మనందరి నిమిత్తమే పాపమెరుగని వాడు పాపముగా చేయబడి పాపమునకు రావలసిన శిక్ష యావత్తు ఆయన భరించాడు. యేసు ప్రభు కల్వరి శిలువ పాపిని క్షమించేది, పాపిని రక్షించేది. స్నేహితులారా, ఒక నిమిషం ఆలోచన చేయి. దీని గురించి మనం ఎంతసేపు ధ్యానించినా అంతే. దూరస్తులైన వారిని, నేరస్తులైన వారిని క్షమించడానికి ఏ నేరమెరుగని వాడు పాపముగా చేయబడి మధ్యవర్తిగా సిలువలో వేలాడి యేసు ప్రభు తన ప్రాణము ధారపోశాడు. ఆయన కార్చిన రక్తమే నేరస్తులను క్షమించేది, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచేది యేసు ప్రభు రక్తం. ఇక మీదట పాపానికి దాసులుగా కాక ఆయనతో పాలివారునిగా ఆయన మార్చివేస్తూ ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకుంటున్నాడు. క్షమించేవాడు. ఒనేసిమును, ఫిలేమోను క్షమించిన దానికన్నా ఎక్కువగా పరలోకపు తండ్రి పాపిని క్షమిస్తాడు. రాత్రి వస్తారా? ఆయన క్షమిస్తాడు. ఎంతకాలం? రాకుండా ఎంతకాలం? మునుపు నీకు ప్రయోజనమైన వాడే ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడయ్యాడు. జీవితం మారిపోయింది. నిస్సారముగా ఉండేవాడు సారవంతమైన జీవితం, నిష్ఫలుగా ఉండేవాడు ఫలభరితమైన జీవితం, నిష్ప్రయోజకుడు ప్రయోజనకరమైన జీవితం మారిపోయాడు. సౌలు మారిపోయాడు, ప్రభు మార్చాడు. ఒనేసి మారిపోయాడు, ప్రభు మార్చాడు. లేవి మారిపోయాడు, ప్రభు మార్చాడు. నీవెప్పుడు మారేది? మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడయ్యాడు. దాసునిగా కాక సహోదరుడుగా ఉండడానికి, విశేషముగా ప్రియ సహోదరుడుగా ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికే కొంతకాలం ఎడబాసి ఉన్నాడని చెప్తున్నాడు. ఎడబాటు జరిగింది నిజమే, కానీ ఎల్లప్పుడూ సావాసములో క్రీస్తు రక్తమును బట్టి ఆ సంబంధములో ఎల్లప్పుడూ కలిసి ఉండడానికే ప్రభు ఈ గొప్ప కార్యం జరిగించాడు అని ఆయన చెప్తున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని ఆత్మను తాకినట్లయితే నీ రుణమంతా తీర్చివేసేవాడు, నీ పాపము లెక్క పూర్తిగా క్షమించేవాడు ఆయన పిలుస్తున్నాడు. ఆయన కార్చిన రక్తమే పాపములన్నిటినీ క్షమించేది, రుణమంతా క్షమించేది. నీకు సమాధానం, నీకు క్షమాపణ, నీకు సంతోషం, నీకు నిత్యోజ్జీవం, నీకు కుమారత్వం ఆయన కుటుంబంలో స్థానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వస్తావా? పాప క్షమాపణ పొందడానికి తడవు చేయనక్కరలేదు. నా చిన్న వయసులో సువార్త విన్నప్పుడు నా హృదయాన్ని ప్రభువుకు ఇవ్వడానికి మొదటిసారి నేను ప్రభు దగ్గరికి రాలేదు, రెండోసారి కూడా నేను ప్రభు దగ్గరికి రాలేదు. కానీ ఆ కొద్ది సమయము నష్టమైనందుకు నా జీవితంలో నేను ఎన్నోసార్లు చింతిస్తాను. అంతకన్నా ముందే నేను ప్రభువుని అంగీకరించి ఉంటే ఎంత బాగుండేదని. మన పెంపకం, మన బైబిల్ వచనాలు, మన పాటలు, మన పల్లవులు ఇవన్నీ మనం నమ్ముకోవద్దు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారు, పాప క్షమాపణ యొక్క అనుభవానికి రానివారు, పాపమును గురించి పశ్చాత్తాప పడనివారు ఎవరైనా సరే రాత్రి ఇక్కడ ఉన్నారా? మోసపోవద్దు, నష్టపోవద్దు. పారిపోయిన పనివాడు
పశ్చాత్తాపడ్డాడు, బంధకాల్లో ఉండగానే, జైల్లో ఉండగానే. ప్రభువు క్షమించాడు, ప్రభు ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఒనేసిమును క్షమించిన వాడే నన్ను క్షమించాడు, నిన్ను క్షమించాడు. క్షమిస్తాడు. ఈ రాత్రి ఆయన దగ్గరికి రా, ఆయన క్షమిస్తాడు. సమయాన్ని పోగొట్టుకోవద్దు. మనం తేటగా విన్నాం, వాయిదా వేయవద్దు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుండగా హృదయాన్ని ప్రభువుకు సమర్పించి, క్రీస్తు ప్రభు రక్తముతో కడుగుబడి పరలోక కుటుంబములో ఆయన పిల్లలుగా, దేవుని పిల్లలుగా మీరు ఆ మహాభాగ్యం పొందాలని ప్రేమతో మీకు సువార్త అందిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. ఆయాసం లేకుండా మేము ముగింపు చేస్తున్నాం. అయితే మీరు సిగ్గుపడక, భయపడక, ఈ రాత్రి నేను పాపినని ప్రభువు దగ్గర ఒప్పుకుంటాను, క్రీస్తు ప్రభు శిలువను ఆశ్రయిస్తాను, ఆయన రక్తముతో కడుగబడాలని నేను ఇష్టపడుతున్నాను, పాపిగా వచ్చిన నేను నీతిమంతునిగా, పరిశుద్ధునిగా లేక నీతిమంతురాలిగా తీర్చబడి వెళ్ళగోరుతున్నాను. చాలు పాప జీవితం, చాలు వాయిదా వేసిన కాలం, చాలు లోకము కొరకై పాప భ్రమలతో నష్టపోయిన కాలం. ఈ రాత్రి నా ప్రభువును, మధ్యవర్తి అయిన ప్రభువును నా స్థానంలో నిలిచి నా పాపము లెక్క తన లెక్కలో చేర్చుకొని అంతా తీర్చివేసిన యేసు ప్రభువును నా రక్షకునిగా, నా ప్రభువుగా, నా యజమానిగా నేను అంగీకరిస్తాను. వెండి కన్నా ఎక్కువగా ఆయన రక్తమిచ్చి నన్ను ప్రేమించాడు, నిలువబెట్టి నన్ను కొన్నాడు. ఆయన కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకొని సంతోషముతో ఈ స్థలాన్ని విడిచి మీ గృహాలకు వెళ్ళాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. దేవుని ఆత్మచేత కదిలించబడిన వారు మీకు మీరుగా లేచిరండి. ఒక 5 నిమిషాలు మీ ఒక్కడే ఉండి కనిపెట్టి ఉంటాం. ప్రకటనలన్నీ విన్న తర్వాత ఎవరి స్థలాలకు వారు వెళుతున్నా క్షమాపణ పొందాలని, రక్షణ పొందాలని, ఒనేసిము కన్నా ఎక్కువగా క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉండగా సమయాన్ని పోగొట్టుకోక ముందుకు రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. కృపగల మా ప్రియ ప్రభువా, మొదటి రోజు కూడికల్లో మాకు అందించిన మీ సన్నిధి భాగ్యము కొరకు, మీ వాక్య సందేశముల కొరకు, సువార్త సందేశముల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మిన మా సంబంధాలు ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడారు. నమ్మని వారు రక్షణ పొందాలని కూడా మీరు మాట్లాడారు. వాక్యము దీవించండి, ఫలింపచేయండి, ఎదుట 2 దినముల కొరకు సిద్ధపరచండి. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.